నమస్తే అండి, నేను రజాక్. ఏమ్మా, పాకిస్తాన్లో మగోళ్ళు లేరా? 25 కోట్ల మంది జనాభా ఉందంటే ఇంచుమించు. అక్కడ మగోళ్ళు లేరా? 5 లక్షల మంది పాక్ యువతులు పెళ్లి చేసుకుని భారత్లో ఉంటున్నారంట. 5 లక్షల మంది మగోళ్ళని, భారతదేశంలో ఉన్నటువంటి 5 లక్షల మంది మగోళ్ళని పాకిస్తాన్ యువతులు ఒక 5 లక్షల మంది పెళ్లి చేసుకొని ఈ దేశంలో ఉంటున్నారు. నేను అందుకే అడిగిన ఫస్ట్, పాకిస్తాన్లో మగోళ్ళు లేరా? మగ సంతానం లేదా? ఇండియాలో ఉన్నటువంటి మగోళ్లే మగ సంతానమే మగోళ్ళ. ఇదేం రోత? మన దేశం ఈ పాకిస్తాన్ మంద వల్ల, నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఇక్కడ నుంచి వెళ్ళలేదు. 1947లో ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో ఆ రోజున మతపరంగా పాకిస్తాన్ ఏర్పడినప్పటికీ కూడా భారతీయ ముస్లింలు ఎవరు కూడా ఆ దేశానికి వెళ్ళడానికి, అంటే సౌత్, మరి ముఖ్యంగా నార్త్లో అక్కడ దిక్కుమాలి మన సంగతి నాకు పక్కన పెడితే, సౌత్లో మెజారిటీ పీపుల్ వచ్చేసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇది మా దేశం. సో ఫ్రీడమ్ ఫైటింగ్ సందర్భంలో కూడా, ఫ్రీడమ్ ఫైటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అనేక మంది ముస్లింలు, దాదాపు 67% ముస్లిం కమ్యూనిటీ ఫ్రీడమ్ ఫైటింగ్లో అప్పుడు పాల్గొంది. వెళ్ళి గూగుల్లో అడగని చెప్పింది. సో కొన్ని కోట్ల మంది ముస్లిం జనాభా ఫ్రీడమ్ ఫైటింగ్లో పాల్గొన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్గా ఉన్నారు. అయితే ఏంటంటే అలాంటి టైంలో మాకు ఈ దేశం కావాలి అని చెప్పేసి కొంతమంది ప్రబుద్ధులు, దుర్మార్గులు, సన్నాసులు దేశాన్ని 2 ముక్కలు చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు 2 ముక్కలు చేసిన నేపథ్యంలో నార్త్లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీలో మెజారిటీ కమ్యూనిటీ పాకిస్తాన్కి వెళ్ళిపోయిందనమాట. ఈ మందంతా అక్కడ మందే, 5 లక్షల మంది మంద. ఒక్కసారి ఆ దేశంకి పోయిన తర్వాత ఈ దేశం మాది కాదు, ఈ దేశంతో మాకు సంబంధాలు లేవని చెప్పేసి వెళ్ళిపోయిన మంద మళ్ళీ భారత్లోకి ఎంట్రీ వేస్తుంది. కానీ భారత్లో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే జీవనాన్ని కొనసాగిస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మేము ఆ దేశానికి వెళ్ళాం, ఆ దేశంతో మాకు సంబంధం లేదు, మాది మా మాతృభూమి ఇండియా అని చెప్పేసి అనుకున్నటువంటి ముస్లింలు ఇక్కడే ఉండిపోయి ఇక్కడే జీవనాన్ని గడపడం జరుగుతుంది. ఎవరైతే ఈ మంద 5 లక్షల మంది పాక్ యువతులు ఇండియాలోకి వచ్చేసి భారత్లో ఉన్నటువంటి మగవాళ్ళని పెళ్లి చేసుకున్నారంట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? 25 కోట్ల మంది జనాభా ఉందని చెప్పుకుంటున్నారు కదా పాకిస్తాన్లో. మాది సూపర్ దేశం, అబ్బో సూపర్ డూపర్ సూపర్ పవర్ అని చెప్పుకుంటున్నారు కదా. సూపర్ పవర్ ఉంటే మరి అక్కడికే ఉండాలి కదా, ఎందుకని అట్లాగా? అక్కడ ఈ సమయం చూస్తే పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కీలక వ్యాఖ్యలు చేశాడంట. పాకిస్తాన్కి చెందిన 5 లక్షల మంది యువతులు పెళ్లి చేసుకోవడం ద్వారా భారత్లోకి ప్రవేశించారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. భారత పౌరసత్వం కూడా లేకుండానే వారు ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు. ఈరోజు ఒక న్యూస్ చూసిన, ఆమె ఎవరో టూరిస్ట్ వీసా మీద ఇండియా వచ్చిందంట. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళ మామని పెళ్లి చేసుకుందంట. మామను పెళ్లి చేసుకున్న తర్వాత మాము నేను నిన్ను పెళ్లి చేసుకుంటే అంటే పెళ్లి చేసుకున్నా అంట మాము. చివరాఖరికి ఈరోజు ఇండియన్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి, అమ్మ నువ్వు ఇక్కడ నుంచి దబాంగ్ అన్నారంట. ఇక్కడ నుంచి పొమ్మని చెప్పినారు ఆమెని. అమ్మ నీది పాకిస్తాను, నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రం ఈ దేశానికి సంబంధించిన దానివి కాదు, సో నువ్వు వెళ్ళిపోవాలి మీ దేశం అని చెప్పేసి చెప్తే ఆ అమ్మాయి టూరిస్ట్ వీసా మీద ఇక్కడికి వచ్చిందంట. మామూ దగ్గరికి టూరిస్ట్ వీసా మీద వచ్చింది మామూని పెళ్లి చేసేసుకుంది. భారతదేశం సూపర్గా ఉంది, బాగుంది, బాగా డెవలప్ అయిపోయింది, మేమేమో అడుగు తింటున్నాం అక్కడ, కాబట్టి తింటాకుంది ఉంటాకుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మామూని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మేకై కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ దేశం నుంచి కథలు అంటుంది. అదేమంటే నేను మామూని పెళ్లి చేసుకున్నా, నాకు 2 పిల్లలు ఉన్నారు అంటుంది. 2, 3, 4, 100 మంది ఉన్నారంటుంది. సో నాకు ఈ బ్యాచ్ అంటే అర్థం కావట్లేదు అసలుకి. పౌరసత్వం కూడా లేకుండా నివసిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కొత్త రూపమని ఎక్స్లో దుబే పోస్ట్ చేసినారు. భారత్లోకి ఈ రూపంలో చొరబడ్డ శత్రువులతో ఎలా పోరాడగలమని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేసినారు. నాకు ఈ రోజుకి అర్థం కాదు, సౌత్ స్టేట్స్లో మరి ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల్లో మెజారిటీ ముస్లింలు కానీ హిందువులు కానీ జనాభా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబానికి 2 పిల్లల్ని మాత్రం వీలైనంత వరకు కంటారు. అడపదడప ఒక 3 ఉండొచ్చేమో, అంతకుమించి వెళ్ళరు అసలుకి. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు. కానీ ఆ నార్త్ సైడ్ మాత్రం మరి ఆ పిల్లల్ని కానీ మిషన్లు ఇలా పొట్టలే ఉన్నాయి, నాకైతే తెలియదు. కానీ పిల్లలే పిల్లలు.
మరేందో 10 మందిని అంటారు. ఆ 10 మందిని అసలు ఎలా మేపుతారో, ఎలా చూస్తారో, వాళ్ళకి విద్యా వైద్యం ఎలాగా, ఏదైనా రోగం రొప్పి వస్తే ఎలాగా, ఏమీ లేదు. 5 లక్షల మంది యువతులు భారతీయులైనటువంటి ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి నార్త్ ఇండియానికి, నేను సౌత్ ఇండియన్ కలపను ఈ సందర్భంలో, నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక 5 లక్షల మంది సంతని పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళని దేశం నుంచి పొమ్మంటే పోని పరిస్థితి. అది సంగతి.